అయితే పోలీసులు 42 సార్లు సురేష్‌తో నరేందర్ రెడ్డి మాట్లాడారు అని చెప్పడం అనేది వేగ్‌గా చెప్తున్నారు. ఒకసారి హలో అంటే కూడా అది అయిపోతుందా అని సబితా చెప్తున్నారు. సో దీన్ని ఎలా భావించాలంటారు? వేరు మాట్లాడడం వేరు. రెండు వేరు అంశాలు. అంటే 42 సార్ల హలో అనాల్సిన అవసరం ఏముంటుంది? అంటే ఒకరి నుంచి ఒకరికి కాల్ మాట్లాడినప్పుడు హలో అని 42 సార్లు పెట్టివేయడం అనేది మరి మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హోమ్ మినిస్టర్గా కూడా పనిచేశారు. మరి తనకు ఎంక్వైరీ విషయం, అలాగే దర్యాప్తు జరిగే అంశం, పోలీసుల్ని ఎలా హ్యాండిల్ చేస్తారు కేసులు అనే విషయాలు పూర్తి అవగాహన ఉంటుంది. అంటే కానీ ఒక పార్టీ తరఫున మాట్లాడాలన్న క్రమంలోనే సబితా ఇంద్రారెడ్డి కేవలం హలో అన్నారనే విషయాన్ని చెప్పుకొస్తున్నారు. కానీ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ ఎదురుదాడి చేయాలని యాంగిల్ తీసుకొస్తున్నారు. కానీ పట్నం నరేందర్ రెడ్డి సురేష్ రాజుతో 42 సార్లు కన్వర్జేషన్ ఉన్నట్టుగా పోలీసులు ఆల్రెడీ ధృవీకరించారు. వాళ్ళ కాల్ డాటాని కూడా ప్రతి ఎవిడెన్స్ను కూడా కోర్టులో ప్రొవైడ్ చేయడానికి, రిమాండ్ రిపోర్ట్లో మెన్షన్ చేయడానికి ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే రిమాండ్ రిపోర్ట్లో పొందుపరుస్తున్నారు. ఎందుకంటే ఒక కేసు అంటే కోర్టుకు వెళ్తున్నప్పుడు పోలీసులు ప్రతి యాంగిల్ చూస్తూ ఉంటారు. ఒక వ్యక్తి నుంచి ఒక వ్యక్తి మాట్లాడడం, ప్రొవోకేట్ చేయడం, ఆ వ్యక్తి అక్కడున్న మిగతా వ్యక్తుల్ని రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించడం, ఆ వ్యక్తులందరూ వెళ్ళి దాడులు చేయడం, ఇవన్నీ కూడా ఖచ్చితంగా వీడియో దృశ్యాలు కూడా ప్రతి మినిట్ టు మినిట్ ప్రతి సెకండ్ కూడా వాళ్ళు ఖచ్చితమైన పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. ఫీడ్బ్యాక్ తీసుకున్న క్రమంలోనే పోలీసులు ఈ కేసులో మరింత ముందుకెళ్తున్నారు. ఎందుకంటే మొన్న దాడి జరిగిన దృశ్యాలను కూడా ఎవరైతే మొత్తం ఈ ఇష్యూకి ప్రధాన కారకుడు ఉన్నాడో సురేష్ రాజు తన మనుషుల్ని చుట్టుపక్కల నియమించుకొని, అలాగే అక్కడున్న స్థానికంగా ఉన్న మహిళలను, అలాగే కొంతమంది వ్యక్తులు కూడా ఎలా ముందుకెళ్ళాలి, కలెక్టర్ ప్రతీక్ జైన్, అలాగే కడా అధికారిగా ఉన్న వెంకటరెడ్డి, ఆర్డీఓలు, అలాగే ఎంఆర్ఓలు, రెవెన్యూ అఫీషియల్స్ వచ్చినప్పుడు ఎలా ప్రవర్తించాలన్న విషయాన్ని కూడా వాళ్ళకి క్షుణ్ణంగా వాళ్ళకు ఒక అంటే ఏ వ్యక్తి ఎక్కడ ఉండాలి, ఏ వ్యక్తి దాడి చేయాలి, ఏ వ్యక్తి వాళ్ళతో మాట్లాడాలన్న విషయాన్ని వాళ్ళకి క్షుణ్ణంగా చెప్పిన తర్వాతనే వాళ్ళంతా దాడికి పాల్పడ్డారని తెలుస్తుంది. ఎందుకంటే సురేష్ రాజు మొదట ప్రతీక్ జైన్ని ఒక దగ్గర నుంచి మాట్లాడుతూ తీసుకెళ్ళి మరో ప్లేస్కు తీసుకెళ్ళాడు. ఎందుకంటే సమూహం ఉన్న ప్లేస్కు తీసుకెళ్ళి ప్రతీక్ జైన్ పైన అటాక్ చేసే విధంగా ఆవేశపూరితంగా మాట్లాడుతూ వెనుక నుంచి మహిళలు దాడి చేస్తున్న దృశ్యాలను కూడా స్పష్టంగా సామాజిక మాధ్యమాల్లో ఇప్పటికే వైరల్ అయ్యాయి. ఆ వీడియోలన్నీ కూడా సురేష్ రాజుకు సంబంధించిన మనుషులే తీసినట్టుగా కూడా పోలీసులు ఆల్రెడీ వాళ్ళ నుంచి, వాళ్ళ మొబైల్స్ నుంచి కూడా డాటా సేకరించారు. ఎవరైతే ఈ వ్యవహారంలో ఉన్నారో 100కు పైగా వ్యక్తులు, మహిళలు ఉన్నట్టుగా ఆల్రెడీ ఎఫ్ఐఆర్ కాపీలో పొందుపరిచారు. ఇప్పటికే నిన్న 16 మందిని, అంటే 60 మందిని నిన్న పరిగి పోలీస్ స్టేషన్కి పిలిచి 16 మంది పాత్ర ఉన్నట్టుగా నిర్ధారించి వాళ్ళందరినీ నిన్న రిమాండ్కి తరలించారు. ఇవాళ కూడా మరో 10 మందిని కూడా తీసుకొచ్చారు. అందులో ఎంతమంది పాత్ర ఉంది, ఎంతమంది రాళ్ల దాడికి పాల్పడ్డారు, ఎంతమంది చేతులతో కొట్టడం కానీ రెచ్చగొట్టడం కానీ చేశారన్న విషయాన్ని మరోసారి ధృవీకరించుకున్న తర్వాతనే ఆ 10 మందిలో ఎంతమంది అరెస్ట్ అవుతారనేది కూడా సాయంత్రం చూపించే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని ఇవాళ ఉదయమే ఫిలింనగర్ నివాసం నుంచి పోలీసులు తీసుకెళ్లారు. ప్రస్తుతం ఎస్పీ ఆఫీసులో విచారణ జరుపుతున్నారు. సురేష్ రాజు ప్రధాన నిందితుడిగా ఉన్న వ్యక్తి ప్రస్తుతం అయితే పరారులో ఉన్నాడని చెప్పి పోలీసులు చెప్తున్నారు. కానీ సురేష్ రాజు సంబంధించిన మొబైల్ని డాటా అనాలిసిస్ చేసిన తర్వాతనే 42 సార్లు వాళ్ళిద్దరి మధ్యన కన్వర్జేషన్ జరిగింది. పట్నం నరేందర్ రెడ్డి ఫోన్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. పట్నం నరేందర్ రెడ్డి కూడా మాజీ మంత్రి కేటీఆర్తో 6 సార్లు సంభాషణ జరిపిన విషయాన్ని కూడా ధృవీకరించుకున్నారు. పట్నం నరేందర్ రెడ్డి నుంచి ఇంకా పలు విషయాలు సేకరించే పనిలోనే పోలీసులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు. రైట్. అలాగే పోలీసులు ఈ 42 సార్లు వాళ్ళు కాల్ మాట్లాడుకున్నారు, అలాగే 6 సార్లు కాల్ మాట్లాడుకున్నారు అనేది అధికారికంగా ధృవీకరించారు అంటే అందులో ఎలాంటి కీలక సమాచారం లేకుండానే పోలీసులు చెప్తారా? జస్ట్ వేగ్గా 42 సార్లు మాట్లాడుకున్నారు అని అధికారికంగా ధృవీకరిస్తారా? దీన్ని ఒక మాజీ మంత్రి అలా ఎలా చెప్పగలిగారు? ఇది కొంచెం హాస్యాస్పదంగా అనిపించట్లేదా? ఖచ్చితంగా. ఎందుకంటే 42 సార్లు హలో అనడం అనేది హాస్యాస్పదం. ఎందుకంటే మాజీ మంత్రిగా ఉన్న సబితా ఇంద్రారెడ్డి హోమ్ మినిస్టర్గా ఆనాటి రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో మహిళగా హోమ్ మినిస్టర్గానే నియమించి మహిళా హోమ్ మినిస్టర్గా బాధ్యతలు నిర్వహించారు. మరి ఆ రోజు హోమ్ మినిస్టర్గా ఉన్న సబితా ఇంద్రారెడ్డికి అన్ని విషయాలు తెలుసు. డీజీపీ నుంచి మొదలుకొని కింది స్థాయి హోంగార్డు వరకు వాళ్ళ విధులేంటి, విధానాలేంటి, వాళ్ళు చేసే ఇన్వెస్టిగేషన్ విధానం ఏంటి, ప్రతిదీ తెలుసు. కానీ ఏంటంటే ఒక పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఉన్న క్రమంలోనే అటాకింగ్ మోడ్లోనే సబితా ఇంద్రారెడ్డి మాట్లాడారని చెప్పి కూడా అందరికీ అర్థమవుతుంది. ఎందుకంటే
ఎవరికి అడిగినా కూడా హలో అని ఎందుకు అంటారు, అంటే నేను మీకు కాల్ చేసినా మీరు నాకు కాల్ చేసినా హలో అనాల్సిన అవసరం ఏముంటుంది అనే విషయాన్ని కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ కేసు సంబంధించిన వ్యవహారంలో పట్నం నరేందర్ రెడ్డి పాత్రపైనే పోలీసులు ఎక్కువ ఫోకస్ చేశారు. ఎందుకంటే నిన్న సురేష్ రాజు, కేటీఆర్, పట్నం నరేందర్ రెడ్డి పక్కపక్కనే నిల్చోవడం, సురేష్ రాజు కూడా పట్నం నరేందర్ రెడ్డికి రెగ్యులర్గా టచ్లో ఉండడం, సురేష్ రాజు మొత్తం ఆ కొడంగల్కు సంబంధించిన చుట్టుపక్కల ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఎక్కువ మొత్తంలో సంపాదించాడు కూడా. చాలామందిని బెదిరించి కొన్ని ల్యాండ్స్ను కూడా ఆక్రమించుకొని తను కూడా రాయించుకున్నాడు. అలాగే ఒక అత్యాచారం, చెల్లెలి వరుస అయ్యే అమ్మాయి పైన అత్యాచార వ్యవహారంలో కూడా నిందితులుగా ఉన్నాడు. సో ఓవరాల్గా ఇంకెన్ని కేసులు ఉన్నాయన్న ప్రస్తుతం దర్యాప్తు అయితే వివిధ పోలీస్ స్టేషన్లో సంబంధించిన ఫీడ్బ్యాక్ అయితే తీసుకుంటున్నారు. తను సంపాదించిన డబ్బుతో హైదరాబాద్లో సీరియల్స్లో కూడా నటించడం కోసం పెట్టుబడులు పెడుతూ సీరియల్స్లో కూడా కొంత డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేసినట్టుగా తెలుస్తుంది. అంటే సురేష్ రాజు అయితే ఒక ఆ ఏరియాలో ఒక డాన్గా ఎదగాలనే ప్రయత్నం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అందులో పట్నం నరేందర్ రెడ్డి వెనుక ఉండడం అతనికి ఇంకా ఎక్కువ బలాన్ని చేకూర్చిందని చెప్పచ్చు. పట్నం నరేందర్ రెడ్డి ప్రస్తుతం అయితే ఎస్పీ నారాయణ రెడ్డి, అలాగే పరిగి డిఎస్పీ శేఖర్ రెడ్డి వాళ్ళంతా కూడా విచారిస్తున్నారు. పట్నం నరేందర్ రెడ్డి ఎందుకు ప్రొవోకేట్ చేయాల్సి వచ్చింది, భూములకు సంబంధించి ఫార్మా కంపెనీకి సంబంధించి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పారు. భూములు ఇవ్వడానికి సంబంధించి రైతుల నుంచి అన్ని రకాల వివరాలు సేకరిస్తాం, వాళ్ళు ఒప్పందం చేసుకోవడం, వాళ్ళ కష్ట నష్టాలు అన్నీ కూడా ఖచ్చితంగా వింటాం. ఫార్మా కంపెనీ పెట్టడం వేరు, ప్రజల సమస్యలు వినడం వేరు. కానీ అధికారులపైన దాడి చేయాల్సిన అవసరం ఏముంది, ఫార్మా కంపెనీ పెడతారా పెట్టరా అనేది సెకండరీ ఇష్యూగా చూడాలి. కానీ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమంలో భాగంగా అధికారులు ప్రతి విలేజ్కి వెళ్తుంటారు, వాళ్ళ సమస్యలు వింటారు, వాళ్ళ నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ను కూడా ఖచ్చితంగా గమనిస్తారు. ఎందుకంటే ప్రభుత్వం ఉన్నదే ప్రజల కష్ట నష్టాలు వినడానికి, ప్రభుత్వం ఏర్పాటు చేసిందే వాళ్ళకు సంబంధించిన ఉపయోగకరమైన పనులు చేయడానికి. అంటే వాళ్ళకు ఒక కంపెనీ నెలకొల్పితే ఉద్యోగ అవకాశాలు ఎన్ని కల్పిస్తారో, వాళ్ళకు వచ్చే ఉపయోగాలు ఏంటి, ఆ ఏరియా ఎంత డెవలప్మెంట్ అవుతుందన్న విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తారు. ఇవన్నీ పక్కన పెడితే ఒక కలెక్టర్ స్థాయి అధికారి మిగతా అధికారులు వెళ్ళినప్పుడు వందల మంది గుమిగూడి వాళ్ళను చావబాదడం, వాళ్ళను చంపే విధంగా కొట్టడం అనేది సరికాదని చెప్పి డైరెక్ట్ ముఖ్యమంత్రి చెప్పారు. ఈ కేసులో ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పి కరాఖండిగానే చెప్పారు. శ్రీధర్ బాబు కూడా నిన్న సమీక్ష నిర్వహించి పూర్తి వివరాలు కూడా తెలుసుకున్న పరిస్థితి. ఎందుకంటే ఐజీ సత్యనారాయణ, ఎస్పీ నారాయణ రెడ్డి, అలాగే కలెక్టర్ ప్రతీక్ జైన్ నుంచి కూడా ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకున్న పరిస్థితి. ఎందుకంటే ప్రజలతో సత్సంబంధాలు కలిగిన కలెక్టర్ కావచ్చు, మిగతా వ్యక్తులు కావచ్చు, ప్రజలతో మాట్లాడేటప్పుడు భారీ బందోబస్తు మధ్య వెళ్ళడం అంటే ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడమే. ఇవన్నీ కూడా పోలీసులు పూర్తిగా అన్ని రకాలుగా ఇన్పుట్స్ తీసుకున్న తర్వాత ఈ కేసులో దర్యాప్తు మరింత వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. సురేష్ రాజు పట్టుబడితే కనుక ఈ కేసులో లోతుగా, అంటే సురేష్ రాజుకి ఇంకా ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి, ఈ వ్యవహారానికి సంబంధించి అతను రెచ్చగొట్టే విధానం కావచ్చు, దాడి చేసే విధానం కావచ్చు, వాటన్నిటికి సంబంధించిన విషయాలు కూడా బయటపడే అవకాశం ఉంది. రైట్ నగేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. Please,